ఒకసారి రియాజుద్దీన్ గారు మీరు చూస్తూ ఉన్నారు ఈ అంటే సరే అసలు ముందు బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఇది అసలు 2002 ఓటర్ లిస్ట్ ఎందుకు అన్నది జుట్టు బిక్కుంటున్నారా తెలియట్లా. కొద్దిమంది డెడికేటెడ్ కార్యకర్తలు ఈవెన్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంత సమాచారంతో నాకు నిన్న ఎవరో ఒక సిపిఐ కార్యకర్త నాకు నా ఓటు మా నాన్నగారి ఓటు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే సలారని ఆయన అనుకోకుండా కలిస్తే ఆయనకి పార్టీలు అక్కడ వాళ్ళకి మొత్తం అన్ని రాష్ట్రాల ఓటర్ లిస్ట్ ఏదో లింక్ ఇచ్చినట్టున్నారు ఎన్నికల సంఘం. మా నాన్నగారి ఓటర్ ఐడి చూపిస్తే ఆ ఓటర్ ఐడి ప్రకారం మ్యాచ్ కాల 2002 ఓటర్ ఐడి అది ఎక్కడో మొత్తానికి ఆయన ఒక గంట సేపు వెతికి ఎక్కడుందో తీశారు. నేను అదృష్టవంతుడిని, అది నాకు దొరికింది కాబట్టి. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అదృష్టం అంత ఓపికగా ఒక అరగంట 20 నిమిషాలు ఆ పక్క బూతుల్లో అటు ఇటు ముందు బూతులు మారుతుంటే రకరకాల గందరగోళాలు. వీళ్ళ దగ్గర ఉన్న డేటా వీళ్ళ దగ్గర ఉండేదే అవకాశం తక్కువ. 2002లో పేరెంట్స్ ఎక్కడున్నారో, వాళ్ళు బతికున్నారా చనిపోయారా, వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయా, ఇదంతా పెద్ద గందరగోళం. ఉన్నా కూడా మ్యాచ్ కావట్లా. వీటికి తోడు అసలు ఈ బిఎల్ఓస్ 3 సార్లు ఇంటికి వస్తారా నమ్మొచ్చా, పార్టీల నాయకుల కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళందరూ ఓట్లు రాయిస్తారా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తారనుకోండి, ఎగ్జాంపుల్ అంటున్నా, వాళ్ళు రేపొద్దున ఇతర పార్టీలు కొట్టేస్తారంటే వాళ్ళని కాగితాలు ఇస్తారా? ఎన్యూమరేషన్ ఫారాలు అయితే ఇళ్ళకి తిరిగి పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు, మీరు తీసుకెళ్లి సచివాలయాలు ఇవ్వండి అని. లేదా ఆ మాత్రం కూడా వీళ్ళ గోపిక లేకపోతే వాళ్ళే తీసుకెళ్లి ఇస్తామంటారు. అవి ఎన్ని రోజులు అవుతాయా? ఏ పార్టీ అయినా ఏం జరుగుతుంది సార్? శ్రీనివాసరావు గారు, అందరికీ విశేష నేను గ్రౌండ్ రిపోర్ట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ట్రెండర్లో నేను ఒకరిని. తెలంగాణలో ఏంటంటే మ్యాపింగ్ అండ్ అన్మ్యాపింగ్ అనే కోణంలో మొత్తం ఓట్లు డివైడ్ అయిపోయినాయి సార్. అంటే మ్యాపింగ్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో, అంటే 2002 ఓటర్ లిస్ట్ ని బేస్ చేసుకొని 2024-25 ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనుసంధానాన్ని చేసుకొని మ్యాపింగ్ లో రికగ్నైజ్ చేసిన వాళ్ళకి మాత్రం అందరు దాదాపుగా బిఎల్ఓలు ఇళ్ళకి వచ్చి ప్రింటెడ్ ఫార్మ్స్ ఇస్తున్నారు. ఇలా 2 విషయాలు సార్. మ్యాపింగ్ లో ఆల్రెడీ మన నేమ్ ఉంటే మన పేరు మీద ప్రింటెడ్ ఫామ్ ఆల్రెడీ తయారైతుంది. ఆ ప్రింటెడ్ ఫామ్ పట్టుకొచ్చి ఇస్తారు. ఆ పైన ఏముంటుందంటే మన పేరు ఉంటుంది, మన ఎపిక్ నెంబర్ ఉంటుంది, దాంతో పాటుగా మన హౌస్ అడ్రస్ ఉంటుంది. మిగతా కిందంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ దాన్ని మనం ఫిల్అప్ చేసుకోవాలి. అందులో కొన్ని టిక్ చేసే కాలమ్స్ ఉంటాయి, కొన్ని మనం రాసే కాలమ్స్ ఉంటాయి. అయితే ఓవరాల్ గా జరిగిన అంశం ఏంటంటే, ఈ మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళకి సంబంధించిన లిస్టులను ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు, అంటే వాళ్ళు బిఎల్ఓలుగా మనం ఉంటున్నాం, వాళ్ళు అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి మొదలుకుంటే అంతకన్నా ఉన్నతమైన ఆఫీసర్స్ వరకు ఇళ్లకు ఇవాళ వదిలేసి చాలా ఇళ్లకు ఆ మ్యాపింగ్ కు సంబంధించిన అంశాలు వచ్చాయి సార్. అయితే ఏ ఓటర్లు అయితే మ్యాపింగ్ లో లేవు వాళ్ళని రికగ్నైజ్ చేసే పత్రాలు ఎట్లా చేస్తారనే దాని మీద ఇప్పటి వరకు మాకు ఏమీ క్లారిటీ లేదు. పార్టీ పరంగా కూడా మాకు క్లారిటీ లేదు. అట్లాగే ఇవాళ బిఎల్ఓలతో మాట్లాడారు. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఆయన ఓట్ల లిస్ట్ పట్టుకుని వచ్చారు. అయితే అందులో 1-2 ఓట్లు మిస్ అయినప్పుడు నేను అడిగాను, అంటే ఫామ్ నెంబర్ 6 ఏది, 1-2 ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో మా దగ్గర ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళకి సంబంధించి వరంగల్ సంబంధించి చెప్తున్నాను నేను. ఆ క్రమంలో ఫామ్ 7 వాళ్ళు మాకు ఇవ్వలేకపోయినారు. కొత్త ఓటర్లు తీస్తే ఫామ్ 6 ఇవ్వలేకపోయినారు. అట్లాగే షిఫ్టింగ్ కి సంబంధించిన ఫామ్ 8 ఇవ్వలేకపోయినారు. నేను అడిగినాను నేను, అంటే మీరు మరి మాకైతే ప్రింటెడ్ ఫామ్స్ తీసుకొచ్చారు, సంతోషం, అవి మేము నింపిన తర్వాత వాళ్ళే అన్నారు మేము 4 రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్, చాలా మర్యాదగా వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి సరే మేము కొంత వాళ్ళు ఏమన్నారంటే మ్యాపింగ్ కి సంబంధించిన వర్కౌటే జరిగింది సార్, ఈ మ్యాపింగ్ కి సంబంధించింది మాత్రం మీ దగ్గర తీసుకొచ్చాం మేము. అయితే మరి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇంకా మాకు అందజేయబడలేదు సార్. అవి పట్టిన తర్వాత బహుశా మరి మీ మ్యాప్లు తీసుకున్నాక మీ ఆబ్జెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి మాకు ఇస్తారో లేదో మాకు ఇంకా అధికారం చెప్పలేదు సార్. మా దగ్గర ఫామ్లు మాత్రం మీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా ఒకరిద్దరు కొత్త ఓటర్లను నమోదు చేయాలన్నా, లేదా మా ఇంట్లో ఇల్లులో ఉండి ఇక్కడ ఓటర్లు ఉండి తర్వాత ఇల్లు షిఫ్ట్ చేసుకుని వేరే ప్రాంతానికి పోయిన వాళ్ళకి సంబంధించిన ఫామ్స్ నేను అందజేయడంలో నాకు దగ్గర ఎట్లాంటి సమాచారం కానీ అధికార పత్రాలు కానీ లేవు. దాని మీద మరి ఎక్సైజ్ జరుగుతుందా లేదని వేచి చూడాలి. కానీ చాలా క్లియర్ ఎక్స్పీరియన్స్ మనకు అర్థమవుతుంది. అంటే ఒకసారి మ్యాపింగ్ లో మిస్ అయిన తర్వాత, నేను చెప్పే విషయం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్, మ్యాపింగ్ లో మిస్ అయిన తర్వాత ఓటర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మ్యాపింగ్ లో మిస్ అయిన వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సహజంగా భారతదేశంలోని ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లు పాలకులు ఎన్నుకుంటారు. కానీ ఈ ప్రక్రియ ఎట్లా కనబడతా ఉందంటే,
పాలకులే ఓటర్లు ఎన్నుకున్నట్టుగా కనబడతా ఉండదు అన్నట్టు. అవును అవును ఒకవేళ కనుక ఓటర్ లిస్ట్ లో మ్యాపింగ్ లో సపోజ్ ఏదో కారణం వల్ల ఓటర్ మిస్ అయితే ఇక రకరకాల గందరగోళాలకు గురైపోయి ఓకే పాస్పోర్ట్ ఇచ్చినా కూడా మరి ఓటర్ కన్సల్ట్ చేస్తున్నారు. పెద్ద కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్ లో నేనేమంటున్నానంటే ఆధారం ఏంటనే దాని మీద ఒకవేళ సపోజ్ మ్యాపింగ్ లో ఇప్పుడు నా ఓటు మ్యాపింగ్ లో బయటపడ్డది, నేను ఏదో నింపిస్తాను, కానీ మ్యాపింగ్ లో లోపలికి రాని ఓటర్ల సంగతిని ఏ రకంగా వాళ్ళు భర్తీ చేయబోతున్నారు దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ అవసరం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ, అందుకోసం మా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా దాని మీద కామెంట్ చేసి వచ్చింది. అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారు, కార్యకర్తలే కాదు మీ ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు వర్రీ అవుతున్నారు, అసలు ఓట్లు ఉంటాయా పోతాయా. ఆయన చాలా గట్టిగానే వార్న్ చేస్తున్నారు పార్టీ కార్ని నాయకులు కూడా. ఎగ్జాక్ట్ అంటే మేము అధికారంలో ప్రజలు మాకు అధికారానికి ఇచ్చినా మేము ఇంకా కూడా అప్రమత్తంగా ఉండి కార్యకర్తల లెవెల్లో మా బిఏలు అంటే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా తిరుగుతున్నారు. నాకు కూడా 2-3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను రేపెల్లుండి ఇక్కడ నాకు చెప్పే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళకు సంబంధించిన పత్రాలు మాత్రం తెలంగాణలో సప్లై అవుతున్నాయి సార్. మ్యాపింగ్ లో లేని వాళ్ళ విషయాలు అలాగే కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడానికి పత్రాలకు సంబంధించిన విషయాల మీద మాత్రం ఎలక్షన్ కమిషన్ మరొకసారి స్పష్టమైన ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాం.